విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం కోటనార్వ గ్రామంలో వైసీపీ అభ్యర్థి అదీప్రాజ్ సతీమణి అన్నవరెడ్డి శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్తే మా ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలు తెలియజేస్తున్నారని ఆమె కొనియాడారు. నా భర్తను మళ్లీ గెలిపిస్తే ఈ గ్రామంలో కొన్ని పెండింగ్లో ఉన్న దీర్ఘకాలికంగా సమస్యలు ఆయన తీర్చుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి కాలనీలో విశేష స్పందన లభిస్తుందని, తమ భర్త గెలుపు మళ్లీ ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. 88వ వార్డ్ కోటనార్వ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను కోటనార్వ గ్రామం ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటి గడపకు తన ఆడపిల్లని తీసుకెళ్లి ఆర్తలు ఇచ్చి, అమ్మ మళ్ళీ మేమందరం కూడా అదీప్రాజ్ గారిని మంచి మెజార్టీతో కిందసారి ఎలాగా మేము అంతా చేసామో అదేవిధంగా మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరికీ కూడా ప్రతి ఇంట కూడా జగనన్న సంక్షేమ పథకాలు, పెన్షన్లు అవనివ్వండి అన్నీ కూడా ప్రతి ఇంట అందరూ కూడా చాలా హ్యాపీగా, అమ్మ జగనన్న మాకు ఎంతో సాయం చేశాడు, మళ్ళీ మేము జగనన్ననే కోరుకుంటున్నాం, మళ్ళీ మాకు జగనన్నే కావాలి, ఆయన సీఎం చేసుకుంటాం, అదే విధంగా అదీప్రాజ్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకుంటాం, మళ్ళీ ఎంపీగా బూడి ముచ్చల్లాడు గారిని కూడా మనం ఇక్కడ ఎంపీగా మళ్ళీ మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామమ్మా అని చెప్పేసి అందరూ కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు మా కార్యకర్తలు అందరూ కూడా అదే ఉత్సాహంతో, అప్పుడు ఎలా చేశారో అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా మనం అదీప్రాజ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న మేజర్ ఇష్యూస్, చాలా డ్రైన్స్ అవనివ్వండి, అలా కొన్ని ఫంక్షన్స్, అవి చిన్న చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా మేము అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక కంపల్సరీగా అన్నీ చేసుకుందామని చెప్పేసి నేను అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. కోటనార్వ ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, మళ్ళీ మనం అదీప్రాజ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మనం అన్నీ కూడా చిన్న ఇష్యూస్ ఏవే ఉన్నాయో అన్నీ కూడా మనం క్లియర్ చేసుకుందాం. అందరూ కూడా అదీప్రాజ్ గారిని మంచి మెజార్టీతో గెలిపించమని అందరికీ ప్రార్థిస్తున్నానండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 88వ వార్డు ప్రచారంలో భాగంగా కోటనార్వ గ్రామంలో అన్నవరెడ్డి అదీప్రాజ్ గారి శ్రీమతి అయినటువంటి మన అన్నవరెడ్డి శిరీష మేడం గారు గడప గడపకి వెళ్తూ ఉంటే వాళ్ళు హారతులతో బ్రహ్మరథం పట్టి మళ్ళీ అదీప్రాజ్ గారే మేము వేస్తామమ్మా, మా పథకాలన్నీ సంతృప్తినిచ్చాయని చెప్పేసి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబానికి అయితే మేలు జరిగిందో ఆ కుటుంబాలన్నీ కూడా స్వాగతంతో హారతులు ఇచ్చి పూలమాలతో సత్కరించి తప్పకుండా అదీప్రాజ్ గారికే ఓటు వేస్తామని చెప్పేసి, ఒక ఓటు అదీప్రాజ్ గారికి, ఇంకో ఓటు ఏమో మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి బూడి ముత్యాలనాయుడు గారికి వేస్తామని చెప్పేసి చెప్పడం నిజంగా జనాల్లో ఉత్సాహం, కథనోత్సాహం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. ఇదే ఉత్సాహం టెంపో కూడా మన ఎలక్షన్ వరకు కూడా మెయింటైన్ అయ్యి అఖండ మెజారిటీతో అదీప్రాజ్ గారిని అలాగే మన ఎంపీ బూడి ముత్యాలనాయుడు గారిని గెలిపిస్తారని మనం చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పెందుర్తి నియోజకవర్గం 88వ వార్డు కోటనార్వ గ్రామంలో మన అదీప్రాజ్ గారు, సతీమణి గారు, రాంపర్ సర్పంచ్ శిరీష్ మేడం గారు ఇక్కడ ఇచ్చేసిన అందరూ సంతోషంగా రండి. ఈరోజు మన పెందుర్తి నియోజకవర్గంలో 88వ వార్డులో గతంలో ఉంది, మొన్నే చెప్పాం మేము గతంలో అదీప్రాజ్ గారు 2200 మెజార్టీ ఇచ్చాం. ఈరోజు 88వ వార్డులో మా నాయకత్వంలో 88వ వార్డు వైసీపీ నాయకత్వంలో మేము 4000 మెజార్టీ ఇస్తామని చెప్తున్నాం. అంతేకాదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 88వ వార్డు పెందుర్తి నియోజకవర్గం మేము బూడి ముత్యాలకి అదీప్రాజ్ గారికి మేము అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి మా 88వ వార్డుకి మేము మంచి గిఫ్ట్ ఇస్తామని అదీప్రాజ్ గారికి, శిరీష్ మేడం గారికి ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎడారి అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అడ్డగోలుగా అమలు చేసేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నిందన్నారు. ఒక్కసారి అవకాశం అడిగితే, అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని అన్నారు. నీతి ఆయోగ్ సూచనలను పక్కనబెట్టి స్వలబ్ధికై ఈ యాక్ట్ను అమలు చేసేందుకు పూనుకుంది. టీఆర్ఓల ద్వారా భూలబ్ధిని పొంది తద్వారా సామాన్యులకు హక్కు లేకుండా చేసే చర్యలు చేపట్టిందన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఉరుకూటి నారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు కొంపా సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ టైటిల్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవడైనా ఇప్పుడు సపోజ్ సుధాకర్ గారికి పలానా దగ్గర పలానా మండలంలో ల్యాండ్ ఉంది,
మీరు వెరిఫై చేసి నాకు పట్టా ఇవ్వండి, ఇది మా తాత తండ్రి దగ్గర నుంచి వచ్చింది, ఇవి ఈ కాగితాలు నా దగ్గర ఉన్నాయని చెప్తే ఆ టైటిల్ రెవెన్యూ ఆఫీసర్ దాన్ని రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఒక ఆఫీసర్కే మళ్ళీ అప్పీల్ చేసుకోవాలి. సేమ్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్కే, సేమ్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్కి అప్పీల్ చేస్తే ఆ గవర్నమెంట్లో కూడా ఉన్న వాళ్ళు ఎట్లాగ దీన్ని మళ్ళీ అప్పీల్ని ఎలా చేస్తారు? వాళ్ళు కూడా సేమ్ పద్ధతి, నీకు చెల్లదు బాబు ఈ భూమి, నీకు సంబంధం లేదు, నీకేమో కనెక్షన్ లేదని చెప్పి ఆ అప్పీల్ని కొట్టేసి, ఏదైతే అప్పీల్ని కొట్టేశారో ఆ భూమిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని తద్వారా ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో కబ్జా నాయకులు ఆ భూమిని కబ్జా చేయడానికి అవకాశం ఉంది. ఇవాళ స్వయాన మీరు టీవీలో చూసారో లేదో, పివి రమేష్ అనే ఒక ఐఏఎస్ రిటైర్డ్ ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. తన భూమికి టీఆర్ఓ ఆఫీసర్ని, ఇదిగో నాకు పలానా చోట భూమి ఉంది, నాకు పట్టాలు ఇవ్వండి అని పెడితే అతను రిజెక్ట్ చేశాడు. అతను రిజెక్ట్ చేసి అప్పీల్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ కూడా అలౌ చేయలే. సో అక్కడి నుంచి ఈ యాక్ట్ ప్రకారంగా మన కోర్టుకు కూడా వెళ్ళడానికి లేదు. మళ్ళీ స్టేట్ కమిటీ వేస్తారట, మెంబర్స్ని, కమిషనర్స్ని, వాళ్ళకి నచ్చిన ఆఫీసర్లని కమిటీగా పెట్టి ఆ కమిటీ డిసైడ్ చేస్తుందట మనకి ఆ చట్టం ఆ భూమి అందా కాదని. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇది పైపెచ్చి ఇవాళ ఉన్న పాస్ పుస్తకాలను ఈవేళ మీరు చూశారో లేదో, ఎవరైనా రూరల్లో భూములు ఉంటే తెలుస్తుంది. ప్రతి పేజీలో సీఎం గారి ఫోటో, భూమి ఎవడది, బాడీ సంబంధం ఏంటి, ఈ భూమి మీద ఈ ఫోటోలు వేసుకోవడం ఏమిటి. బ్యాంక్ వెళ్తే బ్యాంక్ కూడా అడుగుతున్నాడు, సార్ ఈ ఫోటోలు అవి ఉంటే మాత్రం మేము ఎలా ఇవి చెల్లవు అని. ఇంకొక విశేషం ఏమిటంటే, మీకు రేపు రాబోయే రోజుల్లో మనం ఎవరైతే భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఆ భూమి తాలూకా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ గవర్నమెంట్ జరుపుకుంటాయట, జెరాక్స్ మాత్రమే మనకి ఇస్తారట. దీనివల్ల ప్రమాదం ఏంటో తెలుసా అండి? ఈ జెరాక్స్ పట్టుకొని వెళ్ళి ముందు మనం ఒకడు భూమి అమ్మేస్తాం. సపోజ్ మనోడు భూమి అమ్మేస్తాం శ్రీనివాస్కి, ఏది జెరాక్స్ మీద. శ్రీనివాస్ ఏం చేస్తాడు, ఇమీడియట్గా అదే రోజు సత్యనారాయణ గారికి అమ్మేస్తాడు. ఎందుకు? ఒక రోజులో ట్రాన్సాక్షన్ అయిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ వెంటనే ఆన్లైన్లోకి ఎక్కదు, అది మైనస్. అక్కడ మీకు ఆన్లైన్లోకి రావాలంటే అట్లీస్ట్ 2 days ఆ 3 days పడుతుంది. పాత రోజుల్లో అయితే టైటిల్ మన దగ్గర డీడ్ ఉంటుంది కాబట్టి టైటిల్ డీడ్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనకి ఇచ్చేస్తాడు అమ్మేవాడు. ఆ టైటిల్ లేకపోతే మనకు చెల్లదు అక్కడ రిజిస్ట్రేషన్ ఇంకోటి అమ్ముదామంటే. ఆల్రెడీ ఇది అమ్మేశారు కాబట్టి, టైటిల్ లేదు కాబట్టి పుస్తకం లేకుండా జెరాక్స్ ఇస్తే ఎవడో కొండ భూమి. నీకు అర్థమైంది? భీమిలి రిషికొండ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవంతి శ్రీనివాస్ ప్రచారం. భీమిలి నియోజకవర్గంలో రుషికొండ ప్రాంతాల్లో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు అపూర్వ అఖండ స్వాగతం పలుకుతున్నారు. జగన్ ఈ 5 సంవత్సరాల్లో చేసిన మంచి చూసి ప్రజలు మేము ఎక్కడికి వెళ్తున్నా బ్రహ్మరథం పడుతున్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించారు. రానున్న రోజుల్లో అభివృద్ధి మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఎండాడ కానీ రుషికొండ కానీ మంచి క్లాస్ ఏరియా. మంజూరు చేశారు. ఫస్ట్ ప్రయత్నంలో కట్ చూపించాం, పని స్టేజ్ చూపించాం. కాబట్టి ఇంకా బ్యాలెన్స్ మళ్ళీ అవ్వాలంటే మరి ఇక్కడ అందరూ కలిసి బ్యాన్ కొద్దిగా ఓటేసి 2 ఓట్లు కూర్చున్నాం. అక్కడ పబ్లిక్ మీటింగ్ ఉంది, అక్కడ చాలా విషయాలు చెప్పుకుందాం. ఓటు ఎందుకు వేయాలని చెప్తారు. ఇవాళ మీకు ఉన్నది అంతా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఉన్నాయి కదా. ఇవాళ ఉన్న రేట్ల మీద డబ్బులు పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి మనిషి తలా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది కదా, రూపాయి పెరిగిపోతుంది. అది మన ఓటు అందుకోసం అంటే మీరు అందరూ నడుచుకొని వచ్చి అక్కడ మాట్లాడుతుంది. మీరు రండి, అందరూ రావాలా, ఆడ మాకు అందరూ రావాలా ఏమా వద్దు అక్కడ మాట్లాడతారు. రోడ్లు సంతోషం. 13వ తారీఖు కూడా గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారు? అదే వేసవకాలం చల్లగా ఉంటుంది. సో ఎంపీగా తెలుసు భారీగా, ఎమ్మెల్యేగా నేను పాచుట్టు కాదు.
సో 16 ఏళ్ళ నుంచి వస్తున్నారు. ఏం తల్లి మరి ఈ సచివాలయం ఎంత ఇచ్చాం? సరే అమ్మా, ఓకే ఓకే, చూశారు కదా 2 ఓట్లు వస్తాయమ్మా అందరికి. 4 నెంబర్ 2 కూడా మరి ఫ్యాన్ గుర్తు మీద వేయాలని మీ అందరూ కూడా మీరు విజ్ఞప్తి చేస్తారు. అర్థమైందా? అంటే మీరు అందరూ అడుకోవచ్చు. మీ పేరేం మర్చిపోయినా? మసీద్ అమ్మ అడుగుతుండే ఎప్పుడు వచ్చే వాళ్ళు. అదే అదే బాబు వాటర్ రావట్లేదు బాబు అంటుంది, కరెంట్ లేదు, లైట్ రావట్లేదు బాబు అంటుంది. అదే చెప్తాను, అందుకే నేను చెప్తాను కదా. ముఖ్యమంత్రి గారు మనకు వస్తే ఉపయోగం అంటే అందరూ అడుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు వీవీఐపీ ఉన్న ఏరియా ఎక్కడ కూడా కరెంట్ కట్ ఉండదు, పవర్ కట్ ఉండదు, స్ట్రీట్ లైట్స్ అన్నీ ఎదుగుతాయి. తెలుసు కదా వీవీఐపీ అంటే మొత్తం రోడ్స్ అన్ని క్లీన్ చేస్తారు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉండదు, శానిటేషన్ ప్రాబ్లం ఉండదు, సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు, అసలే ఉండదు. కాబట్టి మీరు ఎక్కడ ఉంటారంటే సూపర్ జోన్లో ఉంటారు. సో మాకేం కావాలని మిమ్మల్ని అడగవచ్చు. మసీదుని, మా దోస్తుని, మా పోలీసుని, మాకైతే కూర్చో పర్లేదు, అర్థమైంది అర్థమైందమ్మా. కాబట్టి ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు పోతాయి. అర్థమైందా? మీకు ఇప్పుడు 500 crores తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏంటి మన వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ వస్తుంది. ఈ ఏరియా అంతా మొదలువాళ్ళు ఇస్తున్నాం, ఎందుకంటే ఓపెన్ డ్రైనేజ్ ఇవ్వాలి కదా సీఎం మన దగ్గర అమ్మా. కాబట్టి మన జీవితం మూలబుద్ధి పెంచి మనకి భోగపురం వెళ్ళిపోవచ్చు, 40 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అంటే దాంతోపాటు భీమిలిలో ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ 25 కోట్లతోటి మొన్న శంకుస్థాపన చేస్తారు. టెండర్ కూడా అయిపోయింది, వర్క్ స్టార్ట్ చేయాల్సింది ఎలక్షన్ వల్ల స్టార్ట్ చేయాలి. మన ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తుల విలువ పెరిగితే మన ఆడపిల్లలకు మంచి సంబంధాలు వస్తాయి, మగపిల్లలు మంచి చదువుకోవచ్చు, మంచి ఉద్యోగాలు. నా గెలుపులో మత్స్యకారులు కానీ బీసీలు కానీ చాలా కీలకం 2 సార్లు. మరి మీ అందరి దేవాలో నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా. మరి 3వసారి కూడా మీ అందరూ గంగమ్మ తల్లితో పాటు మీరు కూడా ఆస్తులు పెంచాలని మీ అందరూ కూడా మరొకసారి 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో 2 ఓట్లు కూడా దాని గుర్తు మీద వేయాలని మీ అందరూ కూడా మరి కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోరెడ్డి గారికి, రామ్మోహన్ గారికి, గోపీకి, రాంబాబు అందరూ కూడా మా వెళ్ళదు ఫోటో బాబు మన గుర్తమ్మా, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, ఉస్మాన్ గుర్తు, మోదెడ్ గుర్తు, గోపి గుర్తు, రామ్మోహన్ గుర్తు, రెడ్డి గారి గుర్తు, మోదీ గుర్తు చేయించే బాధ్యత నాది. కరెక్టే కానీ ఇప్పుడు కోడ్ ఉంది, ఇప్పుడు చేయడానికి అవుతుంది. ఎలక్షన్ అయిపోయినాకే మనం చేయగలం. అమ్మా అందరూ నమస్కారం, బాగున్నారు అందరూ. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకోండి పరిధిలోని జీవీఎంసీ పరిధిలో 8వ వార్డులో రిషికొండ ప్రాంతంలో ఈరోజు ఎన్నికల ప్రచారం జరుగుతుంది. మరి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అపూర్వమైన స్వాగతం, అక్కడ ఆదరణ చూపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ గారు చేసినటువంటి మంచి, మరి ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం చేశారు. మరి అనుకున్న హామీలు కానీ, ఇచ్చిన హామీలు కానీ, ఇవ్వని హామీలు కానీ 30 రకాల కార్యక్రమాలు తీసుకుని ప్రతి ఇంటికి వారి కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు చేశారు. ముఖ్యంగా 8వ వార్డు ప్రాంతంలో ఇది చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది, వీఐపీ ఏరియా అయిపోయింది. ఎండాలు కానీ, రిషికొండ కానీ ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. ఇది ఒక ముఖ్యమంత్రి గారి పరిపాలనా రాజధాని చేస్తే మరి ఈ ప్రాంతం చాలా ఇంకా ప్రాముఖ్యత వస్తుంది, క్యాపిటల్ ఏరియా అవుతుంది. ఒక వీవైపీ ఏరియా ఉంటే ఇక్కడ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వీవైపీ ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి ఉంటే మంచినీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, మౌలిక వసతులు బాగా మెరుగుపడతాయి. తర్వాత వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది, విద్యా అవకాశాలు మెరుగుపడతాయి అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మరి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీతో భీమిలిలో మరి విజయం సాధించి తప్పనిసరిగా ఈ భీమిలి సీట్ని జగన్ గారికి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ, అలాగే గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మన 8వ వార్డు అధ్యక్షులు పోలిరెడ్డి గారు, రామ్మోహన్, మా చరణదాస్ గారు, పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. కూటమికి మంచి జరుగుతుంది అనుకుంటే వారి తాలూకు అమాయకత్వం. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని
ఆ రకంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంటే వారి అమాయకత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మోదీ గారు చేసినటువంటి విమర్శలు కానీ లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు కానీ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన చేసినటువంటి సంక్షేమం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒక విషయానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఇదే 5 ఏళ్ల క్రితం అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు, అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు, అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం. ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోదీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు 4 కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు? ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు? కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది. కేవలం పొత్తులు, రాజకీయ అవసరాలు, ఎన్నికల్లో విజయం సాధించాలి, రాజకీయంగా రేపు లబ్ధి పొందాలి, రేపు అధికారంలోకి రావాలి అనేటువంటి దానికోసం ఈ రకమైనటువంటి విమర్శలు సమంజసం కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా నేను నిన్న కాక మొన్న మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి సభ ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు, రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంటు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం 1180 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటానికి కనీస గౌరవం ఇస్తారు. ఇప్పటికన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకు సెంటిమెంట్ తెలుసుకొని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉండకూడదు. పక్కన సరిపోద్ది, నీట్గా ఉంటుంది. అలాగుంచు. మన తూర్పు నియోజకవర్గంలో 12వ వార్డు నెహ్రూ నగర్, అలాగే దుర్గానగర్, అలాగే 12వ వార్డు అంతా కూడా ఈరోజు ఇంటింటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి దీని యొక్క ఆవశ్యకత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ముందంజలోకి వెళ్ళింది. మరి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మనుగడ సాధించాలి, ప్రతి ఒక్క యువతకి మళ్ళీ ఉద్యోగాలు రావాలి,
ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకం నడవాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. మరి ఆ చంద్రబాబు నాయుడు గారు రావాలి అంటే ఈ నియోజకవర్గంలో మన వెలగపూడి రామకృష్ణబాబు గారు గెలవాలి. మరి అలాగే ఎంపీగా ఈ విశాఖపట్నం అభివృద్ధి చెందాలంటే మన శ్రీభరత్ గారు ఆయన్ని గెలిపించాలి మనం. మరి ఈ యొక్క విషయంలోనే ఈరోజు భారీ ఎత్తున అందరూ జన సమీకరణతో మనతో అందరం ఒక ముక్కుమ్మడిగా ఈరోజు ఈ తూర్పు నియోజకవర్గం మొత్తం ఒకే తాటి మీద నడిచి అతి భారీ మెజార్టీతో వెలగపూడి రామకృష్ణబాబు గారిని గెలిపించబోతున్నాం. మరి గెలిపించాలని మిగతా వాళ్ళందరినీ కూడా ప్రాధాన్యపడడానికి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇక్కడున్న ప్రాబ్లం ఏంటనేది, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు ఏంటనేది తెలియపరిచి ప్రతి ఒక్కరిని కూడా అంటే తటస్థంగా ఉన్న వాళ్ళను కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వైపు నడిపించాలని మరి మా యొక్క ఆకాంక్షతో ఈరోజు ఈ యొక్క డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిని కలవడానికి మేము బయలుదేరడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారి తన నాయకత్వం మీద ప్రతి ఒక్కరికి మంచి నమ్మకం ఉంది. మరి లాస్ట్ టైము అతను గెలిపించుకోకపోవడం వల్ల ఏం నష్టపోయామో ప్రజలందరికీ తెలుసు. మరి యువత ఉద్యోగస్తులు కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు. మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే ఒక నూతన స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. మరి ఆ రోజు పాత ప్రభుత్వంలో అమ్మఒడి ఏదైతే ఉందో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇస్తామని చెప్పారు. మరి ఇంట్లో ఒక్క వ్యక్తికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మళ్ళీ అమ్మఒడి పథకాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా దీపం పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. మరి అదే దీపం పథకాన్ని ఈ యొక్క ప్రభుత్వం నీరుగార్చింది. మరి ఆ దీపం పథకాన్ని మళ్ళీ ఆయన ప్రారంభించి 3 సిలిండర్లని ఫ్రీగా ఇవ్వడానికి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆడపడుచులు అంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే వాళ్ళకు గుర్తింపు వచ్చింది. మరి ఆ రోజు ఆస్తి హక్కు అనేది కల్పించింది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు డ్వాక్రా గ్రూపులు కానీ ఈరోజు ఆడవాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండి డెవలప్ అవుతున్నటువంటి కారణం తెలుగుదేశం ప్రభుత్వం. మరి అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించిందంటే మళ్ళీ మహిళల గురించి ఒక అడుగు ముందుకేసి ఫ్రీ బస్ అనేది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది కాకుండా 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇవ్వడానికి, అలాగే ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ ప్రభుత్వానికి కాదు ప్రజలకు పనిచేస్తే కనుక వాళ్ళకి 10,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిని వాళ్ళకి శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పారు. మరి ఇదే కాకుండా నెలకి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిని కూడా ఇస్తామని చెప్పారు. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా వాళ్ళు ఎక్కడికైనా బయటికి ఏకంగా 600 రకాల సేవలు అందిస్తూ ఓ గ్రామ సచివాలయం అదే గ్రామంలోనే కనిపిస్తుంది. 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు అక్కడే కనిపిస్తాయి. అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే, ఆ పక్కనే ఆర్బీకే నుంచి 4 అడుగులు వేస్తే అదే గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, అక్కడి నుంచి మరో 4 అడుగులు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం బడి, గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే ఓ మహిళా పోలీస్, ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో ఒక దిశ యాప్. ఇవన్నీ గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. అక్క గతంలో ఉండావా? అన్న గతంలో ఉండేటివా? తమ్ముడు గతంలో ఉండేటివా? గతంలో ఎప్పుడైనా ఉండేటివే అన్న? అక్క గతంలో ఇవన్నీ చూసాడా? పోనీ మన మచిలీపట్నమే తీసుకుందామా? మచిలీపట్నంలో వాయువేగంగా 5,100 కోట్ల రూపాయలతో ఇవాళ పోర్టు నిర్మాణం జరుగుతూ ఉంది. మీలో ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు సాయంత్రం పూట చూస్తున్నారు. ఈ మాదిరిగా 5,100 కోట్ల రూపాయలు మచిలీపట్నం మీద ఖర్చు చేసి ఇక్కడ పోర్టు కడతా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? ఉన్నాయా అక్క? ఉన్నాయా అన్నా? ఇదే మచిలీపట్నంలో ఏకంగా 550 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇదే మచిలీపట్నంలో మెడికల్ కాలేజు స్టార్ట్ చేయడమే కాకుండా పూర్తి చేసిన పాలన ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నాడు. ఇలాంటి పాలన గతంలో ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.
అక్క జరిగిందా?